హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ ఆఫ్ క్రాంతి. నేను మీ లక్ష్మిని. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాజ్రీకి రోటీ. రాజస్థాన్ సాంప్రదాయ వంటకాల్లో బాజ్రీకి రోటీ చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా శీతాకాలంలో దీనిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి సజ్జపిండి అండ్ గోరువెచ్చని నీళ్ళు, రుచికి తగినంత ఉప్పు, నెయ్యి కాల్చుకోవడానికి మరియు పైనుంచి రాసుకోవడానికి సరిపడా పిండి కలపడం. ఒక వెడల్పాటి పాత్రలో సజ్జపిండి ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోస్తూ పిండిని బాగా నాదుకోవాలి. పిండిని ఎంత బాగా నాదితే రొట్టెలు అంత విరగకుండా మెత్తగా వస్తాయి. అలానే కలిపిన పిండిని సమానంగా భాగాలుగా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రాజస్థానీ సాంప్రదాయ పద్ధతిలో అరచేతులకు కొద్దిగా నీరు లేదా పొడిపిండి రాసుకొని పిండి ఉండను రెండు చేతుల మధ్య ఉంచి మెల్లగా తిప్పుతూ తడుతుండాలి. అది చేత్తో చేయడం రాకపోతే కనుక బటర్ పేపర్ లేదా ప్లాస్టిక్ పేపర్పై కొద్దిగా పొడిపిండి చల్లి దానిపై పిండి ఉండను ఉంచి చేతి వేళ్లతో రౌండ్గా ఒత్తుకోవచ్చు అనమాట. అలా కూడా మనము రొట్టెని తయారు చేసుకోవచ్చు. ఇది మనకేంటంటే ఈ ప్రాసెస్ మొత్తం కూడా కట్ల పొయ్యి మీదే చేస్తూ ఉంటారనమాట. కట్ల పొయ్యి మీద బాగా వేడెక్కిన తర్వాత మనం అంటే కట్లపై బాగా మనకి మండుతున్నప్పుడు అప్పుడు మనము మట్టి కుండ ఉంటుంది కదా, మట్టితో చేసిన పాత్రను ఆ పెంకును దానిపై ఉంచి ఆ పెంకు బాగా వేడెక్కిన తర్వాత రొట్టెను పెంకుపై వేసి ఒకవైపు చిన్నగా కాలిన తర్వాత తిరిగేసుకోవాలి. రెండో వైపులా బాగా కాలే వరకు కాల్చుకోవాలి. రాజస్థాన్లో దీన్ని పొయ్యిల మీద బొగ్గులు ఉంటాయి కదా, ఆ బొగ్గుల పైన నేరుగా కాలుస్తారనమాట. ఎందుకంటే అది బాగా గరంగా క్రిస్పీగా తయారు చేస్తారనమాట. రొట్టె బాగా కాలిన తర్వాత దానిపై రెండు వైపులా కూడా స్వచ్ఛమైన ఆవు నెయ్యి రాస్తే దానికి వచ్చే రుచి చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సజ్జ రొట్టెను లెసన్కి చట్నీ అంటే వెల్లుల్లి చట్నీ ఉంటుంది కదా, వెల్లుల్లి చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటుంది. అలానే గూడ్స్ అంటే బెల్లం పాకంతో కూడా తింటూ ఉంటారు. అలానే కడి అంటే పెరుగు తాలింపు ఉంటుంది అనమాట, దాంతో తింటుంటారు, బాగుంటుంది. అలానే దాటి బాతి నెయ్యితో తింటే అసలైన రాజస్థానీ రుచి లభిస్తుంది అనమాట. అందులో పోషకాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇందులో ఐరన్, మెగ్నీషియం, భాస్వరం, జింక్ మరియు బి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయన్నమాట. సజ్జలు శరీరానికి వేడినిస్తాయి. అందుకే రాజస్థాన్ తీవ్రమైన చలికాలంలో ఇవి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడానికి బాగా సహాయపడతాయి అన్నమాట. అందుకే శీతాకాలంలో ఎక్కువగా ఈ సజ్జ రొట్టెని కంపల్సరీ తింటారనమాట. సజ్జ పిండిలో గ్లూటెన్ ఉండదు. సో గ్లూటెన్ ఎలర్జీ లేదా సిలియాక్ సమస్య ఉన్నవారికి ఇది ఉత్తమమైన ప్రత్యామ్నాయం అని చెప్పొచ్చు అనమాట. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు మలబద్ధక సమస్యలు తగ్గుతాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతుంది. మధుమేహం ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన ఆహారం అని కూడా మనం చెప్పవచ్చు అనమాట. పీచు పదార్థం ఎక్కువ సమయం పొట్ట నిండిన స్వభావాన్ని ఇస్తుంటుంది. దీనివల్ల త్వరగా ఆకలి వేయదు కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. సజ్జల్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండె సమస్యను కూడా రాకుండా చూస్తుంది. సో గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయం పడుతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.